నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగింది. భార్యాభర్తలు అయ్యారు. భార్య కాపురానికి రాకపోతే, అదేవిధంగా భర్త కాపురానికి రాకపోతే ఏం చేస్తారు? సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, కాపురానికి వచ్చేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టులో మీరు పిటిషన్ పెడతారు. అక్కడితో సరిపోతుందా? లేదు. ఆ పిటిషన్లో ఒకవేళ సదరు రెస్పాండెంట్ రాకపోతే విడాకులు మంజూరు చేయండి. సెక్షన్ 9 కాంజుగల్ రైట్స్ అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సంసారం చేయడానికి నాకు కరెక్ట్గానే ఉంది, నాకు ఇంట్రెస్ట్గా ఉంది, అతన్ని కానీ ఆవిడని కానీ సంసారానికి వచ్చి కలవమనండి, సంసారం చేయమనండి అని ఆదేశించండి అని ఫ్యామిలీ కోర్టుని రిక్వెస్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే, సంసారం చేయడానికి రాకపోతే అప్పుడు విడాకులు మంజూరు చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని దాంట్లో రాయాలి. అది ఒకటి. లేకపోతే మీరు కాంజుగల్ రైట్స్ కేసు వేశారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడుస్తుంది, అప్పుడు మీరు గెలిచారు, అప్పుడు విడాకుల కేసు ఫైల్ చేస్తే డిజర్షన్ గ్రౌండ్ కింద మళ్ళీ 3-4 ఏళ్ళు అవుతుంది. అంతేగాని అంత టైం కాకుండా ఉండడానికి ఫస్టే కాంజుగల్ రైట్స్లోనే ఫస్ట్ ప్రేయర్ ఏంటి? కలిసి కాపురం చేయడానికి మేము రెడీగా ఉన్నాను, నన్ను కలపడానికి ఆదేశించండి, నాతో పాటు కాపురం చేయమని. ఒకవేళ కాపురానికి రెడీగా కాకపోతే, రెడీగా లేకపోతే, రెడీగా ఆమె కానీ అతనికి కానీ ఇంట్రెస్ట్ లేకపోతే అప్పుడు విడాకులు మంజూరు చేయండి అని ఒకే కేసులో ఇట్లా అడిగే అవకాశాలు ఉన్నాయి. అడగచ్చు, టైం వేస్ట్ కాదు అని మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, తమిళనాడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది.